గత వారం రోజుల నుంచి మనకి ఇంటర్నెట్లో కొన్ని ఇమేజెస్ బాగా సర్క్యులేషన్లోకి వచ్చినాయండి. చవ్వా సినిమా చాలా సూపర్ హిట్గా అయిందని చెప్తున్నారు. ఈ చవ్వా సినిమా సంబంధించిన కొన్ని ఇమేజెస్ని మన టాలీవుడ్ యాక్టర్స్ ఒకవేళ అటువంటి క్యారెక్టర్లో వర్క్ చేస్తే కనుక వాళ్ళ ఇమేజెస్ ఎలా ఉంటాయి అనే కాన్సెప్ట్స్ ఇమేజెస్ అయితే జనరేట్ చేస్తున్నారు. దాన్ని మీరు ఉచితంగా యూస్ చేసి మీరు కూడా జనరేట్ చేయొచ్చు. అది ఎలా జనరేట్ చేయొచ్చు ఈరోజు మన టూల్స్ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. దానికన్నా ముందు నేను ఏఐతో జనరేట్ చేసిన ఇమేజెస్ అయితే మీకు చూపిస్తాను. దాని తర్వాత అవి ఎలా జనరేట్ చేయొచ్చు చెప్తాను. ఇది జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకవేళగా సినిమాలో యాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న టైప్లో వచ్చిన ఇమేజ్ అనమాట ఇది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ లుక్ ఎలా వచ్చింది, ప్రభాస్ గారిది ఇలా వచ్చింది, కాకపోతే కొంచెం విలన్ టైప్ లుక్ లో వచ్చింది అనమాట. ఇక మహేష్ బాబు గారి లుక్ అయితే ఇలా వచ్చింది. బట్ ఇది సినిమాకి సింక్ అయినట్టుగా రాలేదు, గడ్డాలు ఏమి లేకుండా నార్మల్ గా వచ్చింది. మన ఇటువంటి ఇమేజెస్ ని ఏ మోడల్తో జనరేట్ చేయొచ్చు ఈ వీడియోలో చెప్తాను. అలానే మన తెలుగు బిగినర్ కోర్స్ 9th బ్యాచ్ ఫిబ్రవరి 15వ తారీఖున అయితే స్టార్ట్ అయిందండి. ఇంకా స్టూడెంట్స్ అయితే ఈ బ్యాచ్ లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరు కూడా ఎవరైనా తెలుగు బిగినర్ కోర్స్ లో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు టూల్స్ తెలుగు. మనం ఉపయోగించబోయే టూల్ పేరు ఏంటంటే గ్రాక్ అండి. ఎక్స్ ప్లాట్ఫామ్ లో ఖచ్చితంగా మీకైతే ఒక అకౌంట్ అయితే ఉండాలి. దాని తర్వాత మీరు ఆ టూల్ యూస్ చేసి మీరు ఇమేజెస్ అయితే జనరేట్ చేయొచ్చు. సో మీరు ఎక్స్ ప్లాట్ఫామ్ లో లాగిన్ అయిన తర్వాత మీకు గ్రాక్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. గ్రాక్ని క్లిక్ చేస్తే మనకి యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ ఏదైతే ప్రాంప్ట్ ఇస్తారో దానికి తగ్గట్టుగా ఇమేజెస్ అయితే జనరేట్ చేయొచ్చు. సో నేను డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. నేను ఒక ప్రీ డిఫైన్డ్ ప్రాంప్ట్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఆ ప్రాంప్ట్ని మీరు కాపీ చేసుకుని మధ్యలో ఏ హీరో కావాలంటే ఆ హీరో ఒక పేరు యాడ్ చేసుకుంటే దానికి సంబంధించిన ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి. సో మీరు ప్రాంప్ట్ చూసినట్లయితే జనరేట్ అని ఇమేజ్ ఆఫ్, ఇక్కడ స్పేస్ ఇచ్చాను కదా, ఈ స్పేస్లోనే మీకు నచ్చిన హీరో యాక్టర్ అనే కదా, మీకు నచ్చిన పర్సన్ ఎవరిదైనా కూడా అక్కడ ఎంటర్ చేస్తే అది ఫేమస్ పర్సనాలిటీ అయితే దాన్ని ఇమేజెస్ గూగుల్లో అందుబాటులో ఉంటే కనుక మనకి ఆ ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. ఇన్ ద ఎపిక్ వారియర్ లైక్ స్టైల్ షోన్ ఇన్ ద చవ్వా మూవీ ట్రైలర్ విత్ సిమిలర్ డ్రమాటిక్ లైటింగ్, ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ట్రెడిషనల్ ఇండియన్ వారియర్ అటైర్. ఇది నేను ఇచ్చిన ప్రాంప్ట్. ఇక్కడ మధ్యలో ఎవరి హీరో పేరు పెట్టినా కూడా ఆ హీరోకి తగ్గట్టుగా ఆ పర్టికులర్ ఎఫెక్ట్ యాడ్ అయ్యి మనకి ఇమేజ్ కింద అవుట్పుట్ వస్తుంది. సో ఫస్ట్ నేను అల్లు అర్జున్ గారి ప్రాంప్ట్ అయితే ఇస్తున్నారు, జనరేట్ అన్ ఇమేజ్ ఆఫ్ అల్లు అర్జున్ అని చెప్పి మిగిలిన సేమ్ ప్రాంప్ట్ అదే అండి. సో నేను ఇక్కడైతే ఎంటర్ క్లిక్ చేశాను. సో మనకి ఇమేజ్ జనరేషన్ అయితే స్టార్ట్ అయింది. సో అల్లు అర్జున్ గారి ఇమేజ్ అయితే అవుట్పుట్ ఎలా వచ్చింది. ఇది కొంచెం బెటర్, కానీ ఇది అయితే నాకు అంత బాగా నచ్చలేదండి. సో మీరు కావాలంటే ఇంకా దీన్ని ఇంప్రూవైజ్ చేయొచ్చు. ఇంకా మీరు ప్రాంప్ట్లో కొంచెం డిఫరెన్స్గా కలర్ లాగా ఏమైనా అడిషనల్గా కలర్ అని చెప్పి ఇలా యాడ్ చేయొచ్చు. లేకపోతే మీకు స్టైల్ ఎలా ఉండాలి, లేకపోతే ఇక్కడ బొట్టు ఉండాలా అనే పాయింట్స్ యాడ్ చేస్తే ఇంకా మరింత స్పెసిఫిక్గా అయితే వస్తుంది. బట్ బై డిఫాల్ట్గా అయితే ప్రాంప్ట్ యూస్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ నేను సేమ్ అదే ప్రాంప్ట్లో రామ్ చరణ్ గారి పేరు పెట్టాను. సో ఎంటర్ ప్రెస్ చేశాను. ఈ ఇమేజ్ అయితే బాగా వచ్చిందండి. కాకపోతే ఇక్కడ కొంచెం గడ్డం అక్కడక్కడ మిస్ అయినట్టుగా ఉంది. ఈ ఇమేజ్ కూడా పర్లేదు, కానీ కొంచెం ముఖం అంత క్లారిటీగా అయితే రాలేదు. సో ఈ ఇమేజ్ కొంచెం బాగానే వచ్చింది. నెక్స్ట్ నేను రవితేజ గారి పేరు యాడ్ చేశాను సేమ్ అదే ప్రాంప్ట్లో. సో రవితేజ గారికి అయితే వచ్చిన అవుట్పుట్ ఇది. బట్ ఇది కొంచెం విలన్ షేడ్తో అయితే వచ్చింది. బట్ హీరో సంబంధించిన ఆ స్టైల్తో అయితే తీసుకోలేదు. సో కొంచెం యాక్యురసీ అయితే మిస్ అవుతుంది ఇది. సో ఇంకా కంప్లీట్గా జనరేట్ అవ్వలేదు. ఇది కూడా ఫేస్ అంటే అంత బాగా రాలేదు అనమాట. సో నేను ప్రీవియస్గా జనరేట్ చేసిన ఎన్టీఆర్ గారి ఇమేజ్ అయితే ఇలా వచ్చింది. ఇది ఓకే, కానీ కొంచెం సీరియస్ లుక్ అయితే అవుట్పుట్ వచ్చింది. మరీ కంప్లీట్ గెడ్డం అయితే రాలేదు. మనం యాక్చువల్గా చవ్వా సినిమాలో కంప్లీట్ గెడ్డం అయితే కింద ఉంటుంది. ఇది ఓకే, కానీ ఇంకా గెడ్డం రాలేదు. బట్ ఇది లుక్ అయితే వచ్చింది. పవన్ కళ్యాణ్ గారిది కూడా కంప్లీట్ కింద రాలేదు, కొంచెం పైన జుట్టు అయితే సరిగ్గా మ్యాచ్ కాలేదు. బట్ ఓవరాల్గా ఈ షీల్డ్ కూడా అంత యాక్యురేట్గా అయితే రాలేదు. మహేష్ బాబు గారు ఈ ఇమేజ్ వచ్చింది, కానీ ఏదో ప్రిన్సెస్ ఇమేజ్ లాగా వచ్చింది తప్పిస్తే ఆ చవ్వా సంబంధించిన ఆ పర్టికులర్ ప్రాంప్ట్కి సింక్ అయ్యే విధంగా అయితే ఇమేజ్ అయితే రాలేదు. ప్రభాస్ గారిది అయితే కొంచెం విలన్ షేడ్తో ఇమేజ్ అయితే వచ్చింది. సో ఇది ఏంటంటే మనం కొన్నిసార్లు కొంచెం ఆ ప్రాంప్ట్లో కొంచెం డిఫరెన్స్, ఆ టెక్స్ట్ని మార్చుకుంటూ వెళ్తే మీకు కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది అండి. ప్రీవియస్గా నేను జనరేట్ చేసినప్పుడు ఇచ్చిన ప్రాంప్ట్స్ ఇవి సేమ్ ఇంచుమించుగా అదే ప్రాంప్ట్, దాన్నే పేర్లు మార్చుకుంటూ వచ్చాయి. బట్ మీకు ఒక డౌట్ ఉండొచ్చు, ఒకవేళ మీరు ఇచ్చే ఇనీషియల్గా ఇన్పుట్ ఇమేజ్ ఏమైనా ఇవ్వాలా అని మీకు డౌట్ ఉంటే కనుక, ఒకవేళ మీరు డైరెక్ట్గా ఈ ప్రాంప్ట్ ఇచ్చి మీకు ఇమేజ్ సరిగ్గా రాకపోతే మీ గ్రాక్ ఏలో ఇక్కడ అటాచ్ అయిన ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయాలి. మీకు చవ్వా సంబంధించిన ట్రైలర్ ఇమేజ్ ఏమైనా ఉంటే దాన్ని డౌన్లోడ్ చేసుకుని దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. అది రిఫరెన్స్గా తీసుకుని టేక్ దిస్ ఇమేజెస్ రిఫరెన్స్, నేను స్టార్టింగ్ అదే చేశాను. ఒక ఇమేజ్ని రెఫరెన్స్గా తీసుకుని దీని ద్వారా చవ్వా టైపు ఇమేజ్ లుక్తో నేను ఇచ్చే ఇమేజెస్కి నాకు అదే లుక్తో అవుట్పుట్ రావాలి ఏ ఇమేజెస్ అన్నట్టుగా ప్రాంప్ట్ ఇస్తే నాకు వచ్చిన ఇమేజెస్. లేకపోతే డైరెక్ట్గా కొన్నిసార్లు డైరెక్ట్గా అడిగినా కూడా మనకు అవుట్పుట్ ఇస్తుంది. బట్ ఓవరాల్గా అయితే మాత్రం కొంతమేరకు అంటే మీరు ఇంకా డీటెయిల్డ్గా వెళ్తే, ఇంకా దీన్ని స్పెసిఫిక్గా ఇంకా
ఆ లుక్స్ కానివ్వండి, దాని బేర్డ్ లుక్ కానివ్వండి, దాని స్టైల్ కానివ్వండి, కత్తి వారియర్ లుక్ ఇలా మరింత డీటెయిల్ ప్రాంప్ట్ ఇచ్చే కొలిది ఇంకా మారుతూ ఉంటాయి. సో కొంత మేరకు మ్యాచ్ అవుతుంది. బట్ ఏంటంటే మళ్ళీ ఎక్కువ ప్రాంప్ట్స్ వాడినా కూడా మళ్ళీ గ్రాక్ అయ్యి ప్రీమియం అయితే అడుగుతుంది అనమాట. బట్ కొంత మేరకు మీరు ట్రై చేయాలనుకుంటే మాత్రం ఈ ప్రాంప్ట్స్ అయితే ట్రై చేయండి. నేను ఆల్రెడీ మీకు చెప్పిన ప్రాంప్ట్ ఏదైతే డిస్క్రిప్షన్లో ఇస్తానో దాన్ని వాడుకోండి. దాంట్లో మీరు పేరు మార్చుకుని అయితే మీరు టెస్ట్ చేయండి. అలానే మీరు జనరేట్ చేసిన ఇమేజెస్ ఏదైతే ఉంటాయో మన ఏ తెలుగు ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే ట్యాగ్ చేయండి. మీకు ఖచ్చితంగా ఎక్స్లో అకౌంట్ ఉంటే మాత్రమే మీకు గ్రాక్ యాక్సెస్ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే ఇది ఆగిపోతుందండి. సో ఏమని చెప్తుందంటే హెవీ డిమాండ్ అని చెప్పి చూపిస్తుంది. బట్ అలా వస్తే మాత్రం మీరు కొంత టైం అయిన తర్వాత ట్రై చేస్తే మీకు ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. ఈవెన్ మీరు మొబైల్లో కూడా వీటిని అయితే ట్రై చేయొచ్చు. ఇటువంటి లేటెస్ట్ ఏ టూల్స్ కనుక వస్తే ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.